Hello everyone, welcome to my YouTube channel Chinu's Kitchen and Devotion. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ నాది కాదు మా మమ్మీది. వాయిస్ రికార్డింగ్ ఏమంటే ఇస్తున్నా. సో ఈరోజు వీడియో నాటుకోడి చికెన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మసాలా దినుసులు లైక్ చెక్క, లవంగం అవి వేసుకోవాలి. అలా అన్నీ వేయని అవసరం లేదు, కానీ అవి ఒకటి ఇవి ఒకటి వేసుకొని దాని తర్వాత అవి కొంచెం లైట్గా సాటే అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. మా అమ్మ ఎంత లేట్ చేస్తుంది చూడండి వేయడానికి. వెయ్యన్నా కానీ ఇంటలేదు. వెయ్యి మమ్మీ, ఎంతసేపు చేస్తావు? కరేపాకు వేసింది గైస్. ఫస్ట్ ఇట్లా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరేపాకు వేసుకోవచ్చు, కరేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు. సో మా అమ్మ కరేపాకు వేసినాక కూడా ఉల్లిపాయలు వేయలే, పచ్చిమిరపకాయలు వేసింది. ఓ మై గాడ్ మమ్మీ. సో రెండు కలుపుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడన్నా ఉల్లిపాయలు వేస్తావా మమ్మీ? వేస్తుందా గైస్? వేస్తుంది. ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేసింది, ఎందుకంటే మా డాడీ చికెన్ ఎక్కువ తెచ్చినాడు. ఒక బ్యాచ్ ఇప్పుడు వేసి ఒక బ్యాచ్ తర్వాత చేస్తుందంట. సో ఆనియన్స్ కూడా ఇట్లా సాతే అయినాక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసింది చూడండి. అది కూడా మంచిగా వేగినాక కొంచెం దాంట్లో పచ్చివాసన అంతా పోయినాక కలుపుతుంది మంచిగా, పచ్చివాసన పోవడానికి. కలిపింది, పోయినట్టుంది. టమాటాలు వేస్తుంది. ఓకే, పచ్చివాసన అయిన తర్వాత టమాటాలు వేసుకున్న టమాటాలు కూడా మంచిగా ఉడికించుకోవాలి. సాఫ్ట్ అవ్వాలి టమాటాలు. అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కొంచెం అది కూడా ఇట్లా సాటే వేసుకోవాలి. సాటే వేసుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేసిన నాటుకోడి చికెన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొంచెం ఒక 2-3 టైమ్స్ ఇట్లా మిక్స్ చేసుకోండి. మా అమ్మ వేస్తూనే ఉంది. అట్లా వేసిన తర్వాత ఒక ఇట్లా మిక్స్ చేసుకొని మా అమ్మ చూడండి మొత్తం ఇట్లా తిప్పుతుంది కుక్కర్ అంతా. ఓకే, అది కూడా కొంచెం సాతే వేసుకున్నాక నెక్స్ట్ ఏం ఇస్తాం మమ్మీ? ఇంకేం ఇస్తలేదు గైస్, తిప్పుతూనే ఉంది. ఏదో ఒకటి ఉప్పు వేసింది. ఓకే, అది కొంచెం సాతే అయినాక సాల్ట్, పసుపు. ఇంకా లేట్ చేస్తుంది మమ్మీ. ఓకే, రెండు వేసింది. రెండు వేసిన తర్వాత మిక్స్ చేస్తుంది మంచిగా. మిక్స్. యాక్చువల్లీ మా మమ్మీ వాయిస్ ఓవర్ ఏమని ఇంత పెద్ద సూదు పంపించింది వాట్సాప్లో. అది చదవలేక నాకు నచ్చింది నేను ఇస్తున్నా ఇక్కడ. సో మిక్స్ చేసిన తర్వాత కారం వేసింది గైస్. కారం తర్వాత ధనియాల పొడి వేసింది. ఇంకో నా వాయిస్ కొంచెం ఇట్లా హెవీ వస్తే ఇగ్నోర్ చేయండి, సర్దయింది, పోతలేదు. సో కారము ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మంచిగా, ముక్కలకంతా పట్టాలన్నమాట. దాని తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని అది ఇప్పుడు మంచిగా కలపాలి. మళ్ళీ కలుపుతుంది మమ్మీ. ముక్కలు కట్టింగా ఉప్పు కారం మళ్ళీ ఎందుకు కలుపుతున్నామా? యాక్చువల్లీ ఇందాక కలిపింది నేను, ఇప్పుడు కలుపుతుంది మా మమ్మీ. హ్యాండ్స్ ఇట్లా షిఫ్ట్ అయినాయి. స్పూన్ కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఇట్లా సీటీలు వేయాలి. విజిల్ కొడుతుంది అది, 5 విజిల్స్. దాని తర్వాత ఒక స్పెషల్ మసాలా ఇస్తుంది మా మమ్మీ. కాజు, గసగసాలు, కొబ్బరి
ఇవి ఇట్లా మంచిగా పేస్ట్ చేసుకొని కొన్ని వాటర్ పోసి 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే మనం ముందు మసాలా కొట్టి పెట్టుకున్నామో ఒకసారి కలిపి ఆ మసాలా అంతా దీంట్లో వేసేయాలి. ఇది కాజు, గసగసాలు, కొబ్బరి కొన్ని వాటర్ పోసి పేస్ట్ లెక్క కొట్టుకొని ఆ పేస్ట్ అంతా చికెన్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే చికెన్ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ అంట. లాస్ట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా చికెన్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లనే కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసినాం కదా, పేస్ట్ కూడా మంచిగా పట్టుకొని కొంచెం థిక్ అవుతుంది గ్రేవీ. అట్లా ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర గార్నిష్ కోసం మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మా అమ్మ కొత్తిమీర ఒకటి వేసినాడు గార్నిష్. మళ్ళీ అది కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే గాయస్, నాటుకోడి చికెన్ రెడీ. మీరు కూడా వేసుకొని టేస్ట్ ఎట్లా వచ్చిందో let me know in the comment section. Do like, share, subscribe to my YouTube, not my YouTube channel, my mother's YouTube channel. Thank you guys. Bye.